నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఇలా ట్రై చేసి అందరూ ఫొటోస్ పంపిస్తున్నారు. ఈ అబ్బాయి చూడండి రోజ్ సమోసా చేసి ఎంత హ్యాపీగా ఫేస్ పెట్టాడో, అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ ఫోటో పెట్టాను. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తుంటే ఫొటోస్ మాకు పంపించండి, మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. అన్నీ ఇలా ట్రై చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నుంచి మీకు అన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపించబోతున్నాను. ఎందుకంటే చాలామంది ఈమెయిల్స్ పంపించారు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కావాలి అని. మొన్న లైవ్లో కూడా అడిగారు చాలామంది. అందుకే నేను రోజు 12 o'clockకి మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఇవాళ చూపించిన రెసిపీకి ఇంగ్రీడియంట్స్ ఏమేం కావాలో తెచ్చి పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసేసుకొని నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. అందరూ చాలా బాగా చెప్తున్నాము, చాలా బాగుంది ప్రెజెంటేషన్ అంటున్నారు, కానీ నాకు లైక్స్ అయితే రావట్లేదు. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావటం లేదని కొద్దిగా ఎక్కడో ఫీలింగ్. మరి మీకు నచ్చుతున్నట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. లేదు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి, నేను నా మిస్టేక్స్ రెక్టిఫై చేసుకుంటాను. మరి ఈరోజు రెసిపీ ఏదో చూసేద్దామా? ఇవాళ నేను మల్టీగ్రెయిన్ పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అది కూడా టేస్టీగా హెల్తీగా ఉండేలాగా చూపించబోతున్నాను. డైటింగ్ చేసే వాళ్ళు కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోండి, చేయని వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం మీ చేతిలో ఉంటుంది. ఈ మల్టీగ్రెయిన్ పొంగనాలు మనకి హెల్త్కి ఎలా ఉపయోగపడతాయి అనేది నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నానండి. మీకు కావాలంటే చెక్ చేసుకొని చేసుకోండి. ఈ వీడియోలోనే అప్లోడ్ చేద్దాము అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూసుకోండి. మరి మల్టీగ్రెయిన్ పొంగనాలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దోశ బ్యాటర్ అండి. దీంట్లోకి మనం యాడ్ చేయాల్సింది జొన్న పిండి, సద్దపిండి, ఓట్స్, రాగి పిండి, బియ్యం పిండి. దీనికి మనం యాడ్ చేసుకోవాల్సిన వెజిటబుల్స్ ఏంటంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్, కొద్దిగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, టమాటో, ఆనియన్, కొత్తిమీర, ఇలా ఇంతే. జింజర్ చాలండి, ఇది తురుము పెట్టుకోండి. కొద్దిగా చిల్లీ పేస్ట్. ఇవి ఇప్పుడు అన్నీ కలిపి పిండి రెడీ చేసుకుందాం. ఈ దోశ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి 1 కప్ ఉరద్ దాల్, 3 కప్స్ రైస్ తీసుకోండి. దీనికి ఒక 1/4 కప్ చనా దాల్, కొద్దిగా మెంతులు, ఒక 1/4 కప్ అటుకులు తీసుకొని 3 hours నానబెట్టి పిండి చేసి పెట్టుకొని ఫర్మెంటేషన్ కోసం ఒక 8 hours పెట్టండి. తర్వాత పిండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు పొంగనాలు ఎలా వేయాలో చూద్దాం. 1 టేబుల్ స్పూన్ జొన్నపిండి, 1 టేబుల్ స్పూన్ సద్దపిండి, 1 టేబుల్ స్పూన్ రాగిపిండి, 1 టేబుల్ స్పూన్ ఓట్స్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్. వీటన్నింటినీ కొద్దిగా బాగా మిక్స్ చేయండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం దోశ పిండిలో వేసుకున్నాము, కొద్దిగా చిల్లీ పేస్ట్లో కూడా వేసుకున్నాము, కొంచెం వేసుకోండి సాల్ట్. ఇలా 1 స్పూన్ వేసుకోండి చాలు. ఇప్పుడు మనం అన్ని వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేద్దాము. ఆనియన్స్, టొమాటో, క్యాబేజ్. ఈ వెజిటబుల్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి. ఇంకా క్యారెట్, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న అల్లం, 1 టీ స్పూన్ చిల్లీ పేస్ట్. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 1 స్పూన్ చిల్లీ పేస్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి బ్యాటర్ వేసి అంతా మిక్స్ చేద్దాం. దీన్ని చూసి కొద్దిగా వాటర్ కలుపుకొని పిండి రెడీ చేసుకుందాం. కొద్దిగా కుకింగ్ సోడా కూడా వేయండి. 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసుకోండి. ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి. ఏమంటే కలర్ చాలా బాగా వస్తుందని నేను వేశాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దోశ చేసుకున్న తర్వాత కొంచెం దోశ పిండి మిగిలిపోతే దాంట్లో ఇలా మల్టీగ్రెయిన్ పొంగనాలు చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడు పొంగనాలు ఎలా వేయాలో నేను చూపిస్తాను. పొంగనాలు వేసుకోవటానికి ఇలాంటి ఒక పెనం తీసుకొని అంతా ఆయిల్తో ఫస్ట్ గ్రీస్ చేసుకోండి. అన్నిట్లో ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ వేసేద్దాం. ఇలా కొద్దిగా వేసుకోండి. ఇలా లిడ్ క్లోజ్ చేసి ఒక 1 minute పెట్టండి. ఇలా కొద్దిగా పిండి ఉండగానే టర్న్ చేయండి. ఇలా టర్న్ చేయటం వల్ల మనకి బ్యాక్ సైడ్ కూడా బాగా ఫ్రై అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి టర్న్ చేద్దాం. అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కాలుతాయి, కానీ మనకి కొద్దిగా క్రిస్పీగా ఉండవు, చాలా సాఫ్ట్గా వస్తాయి. అది మీ ఇష్టం. మరి ఇవి 2 sides బాగా అయ్యాయండి. ఇప్పుడు అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పొంగనాలు రెడీ అయిపోయాయండి. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాము. దీన్ని చట్నీతో కానీ, పికిల్తో కానీ, ఇలా రకరకాల పొళ్ళతో కానీ తినొచ్చు, లేదా ఉద్దవే అయినా తినొచ్చు. ఎందుకంటే మనం చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కదా. మీరు ట్రై చేయండి. వావ్,
వావ్, చాలా చాలా బాగున్నాయి, వెంటనే చేసేసుకుందామా అనిపిస్తుంది కదా. నిజంగానే బాగున్నాయండి. వెంటనే దానికి అన్నీ ఏమేం కావాలో ఎలా చేయాలో అన్నీ చూసేసుకొని చేసి మీరు చేసిన వాటిని ఫొటోస్ మాకు ఇన్స్టాగ్రామ్ ఐడి అమ్మ కుకింగ్ 28కి పంపించండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ప్రతిరోజు 12 o'clockకి నేను కొత్త రెసిపీ అప్లోడ్ చేస్తాను షార్ప్గా. మీరు ప్రతిరోజు చెక్ చేసుకోండి. మీరు అందరూ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చేసుకొని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. మా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.